అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా డే 3 ట్రిప్ అనమాట. డే 3 ఏంటి అని అనుకుంటున్నారా? మీరు నా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడనట్టయితే ప్లీజ్ నా ఛానల్లో వెళ్ళి చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుపతి ట్రిప్ వేసుకున్నాము. తిరుపతి తర్వాత శ్రీకాళహస్తికి వెళ్ళాం. శ్రీకాళహస్తి నుంచి ఇప్పుడు మనం విజయవాడకి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు టైం 6 అవుతుంది, ఎర్లీ మార్నింగ్. శ్రీకాళహస్తి నుంచి విజయవాడకి అయితే 4 hours జర్నీ ఉంటుంది. మేము ఒక ట్రిప్ అనుకుంటే ఇంకో ట్రిప్ అయింది. అసలు మేము మధురై వెళ్ళాలి, అక్కడ నుంచి అరుణాచలం వెళ్ళాలి. అంతా తుఫాన్ వల్ల తారుమారు అయిపోయింది. సరే ఇంకా విజయవాడకైనా వెళ్దామని అనుకుంటున్నాము. అందుకే మేము జనరల్ ట్రైన్ ఎక్కాల్సి వచ్చింది. అసలు జనరల్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అంత క్రౌడ్తో నేను ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం. నాకైతే అబ్బా అసలు ఏంటిది అనిపించింది. ఒక్కరమే ఉంటే అంత ఫీల్ కాకపోతుండే, బాబుతో ఉన్నందుకు చాలా ఎట్లనో అనిపించింది నాకు ఆ ట్రైన్ జర్నీ అనేది. సరే మా ఫేసెస్ ఎలా అయిపోయినాయో, ఆడి ఆడి ఇంకా వాళ్ళ దగ్గరనే పడుకున్నాడు వాడు. కొంచెం మేము 25 members వెళ్ళాము. కొంతమంది వేరే బోగిలో, కొంతమంది వేరే బోగిలో అయిపోయింది. సడన్గా అందరు ఒక్కొక్క డిసిషన్ ఒక్కొక్కలాగా అయిపోయి ఫైనల్గా విజయవాడకి వెళ్ళకుండా మధ్యలో చీరాలలో అయితే దిగినాము. ఎందుకు అంటే 2 days నుంచి బాగా అలసిపోయినాము. ఇంకా బీచ్ అయినా చూసి ఎంజాయ్ చేద్దాం, కొంచెం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. తుఫాన్ వల్ల అసలు ఎక్కడ దిగాల్సిన ఫొటోస్ దిగలేదు, మంచిగా వ్యూ ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఇంకా చీరాలలో అయినా కొంచెం ఆ రోజు ఎండ వచ్చింది కాబట్టి ఇక్కడైనా కొంచెం ఎంజాయ్ చేస్తాము అనుకొని అక్కడైతే దిగాల్సి వచ్చింది. మేము వెళ్ళిన 3 days ట్రిప్లో 2 days అసలు ఎండనే చూడలేదు నేను. ఈరోజు చూస్తున్నాను ఇక్కడ అసలు డిఫరెంట్ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఈ బీచ్ అని రావడం అయితే నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం. అక్కడ అన్ని ఫిషెస్ అక్కడే పట్టి అక్కడే అమ్ముతున్నారు అనమాట. లడ్డు కానీ ఫోన్ బీచ్లో పడే ఖరాబ్ అయినది. మన దానికి వెళ్ళా మన ఫోన్ రెడీ. వాటర్లో ఎంత ఆడతాడో, ఎంత ఎంజాయ్ చేస్తాడో అని నేను అనుకుంటే అక్కడ సీన్ అంతా డిఫరెంట్ అయింది. వాడు నీళ్ళని చూస్తేనే భయపడుతుండు. మేము ఆడితే కూడా మేమేమైనా అయిపోతున్నామేమో అని మమ్మల్ని చూసి భయపడి ఏడ్చిండు, చాలా ఏడ్చిండు. అసలు ఎంజాయ్ చేయలేకపోయినాం. కాకపోతే కొంచెం చేసినాం అనుకోండి. ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరు అప్పుడప్పుడు ఎత్తుకుంటూనే ఉన్నారు వాడిని. నేను బీచ్కి వెళ్తే కొన్ని రీల్స్ చేయాలి అని మైండ్లో అనుకుంటున్నాను. ఆ రీల్స్ అన్నీ చేసినాం అక్కడ. అవి మీరు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేస్తాను నేను. అక్కడ ఉన్న గుంపంతా మేము వెళ్ళిన వాళ్ళమే అనమాట, 25 members. ఇంకా కొంతమంది అక్కడక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఫోటోలు 2 రోజుల నుంచి ఫోటోలు ఎక్కడ దిగలేదని 2 daysది మొత్తం అక్కడే తీసినారు వాళ్ళు. ఫోన్లో ఛార్జింగ్ ఇంకా చాలా క్లిప్స్ అయితే బిస్కెట్ అయినాయి. వాటర్లో ఆడినంతసేపు ఏమనిపించదు, ఆడిన తర్వాత అయితే చాలా అలసిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఒక్కొక్క గుర్రెపి లైఫ్ కృష్ణా బ్యారేజ్ కొంచెం దూరంలో మన విజయవాడ అయితే వస్తుంది. మేము విజయవాడలో డ్రాప్ అయినాక ఇంకా కొన్ని అనివార్య కారణాల వల్ల 2 families మాత్రం డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. ఇంకా డైరెక్ట్ హైదరాబాద్ ట్రైన్ ఎక్కేసినాం మేము, నైట్ స్పెషల్ ట్రైన్ అయితే. కానీ ఈ 3 days ట్రిప్ నా లైఫ్లో నేను మర్చిపోలేని రోజులు. ఎందుకంటే
నేను ఇంత లాంగ్ జర్నీ చేసి ఇన్ని 3 రోజులు ఒక ట్రిప్ అని వెళ్ళిందంటే ఇప్పుడే ఫస్ట్ టైము. చాలా రిస్క్ తీసుకొని వెళ్ళినాము, అంతే ఎంజాయ్ కూడా చూసినాము. నాకు అనిపించింది మధురై అటు వెళ్తే కంటే ఈ ట్విస్ట్ల వల్లనే ఇంత ఎంజాయ్ చేసినామేమో అనిపించింది నాకు. విజయవాడ ఎల్లుంటి కూడా బాగుండేది, కాకపోతే ఇంకా అట్లా డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. మేము త్రూ అవుట్ ట్రిప్ చాలా ఎంజాయ్ చేసాము. వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.